హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్షయ తృతీయ పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటనేవి ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే పూజ సమయానికి మనకి ఎలాంటి హడావడి లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. అవి ఏ ఏర్పాట్లు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనకి అక్షయ తృతీయ ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు వస్తుందండి. బుధవారం ఉదయాన్నే మీరు పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ముందుగానే చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు మంగళవారం వస్తుందండి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో బూజులు దులపడం, పూజా మందిరాన్ని క్లీన్ చేయడం, విగ్రహాలు ఫోటోలు కదిలించడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఒకవేళ మీరు డీప్ క్లీన్ చేయాలి అనుకుంటే సోమవారమే చేసేసుకోండి. మనకి అమావాస్య అయిపోయిన తర్వాత అక్షయ తృతీయ రాబోతుంది కాబట్టి అందుకని మీరు డీప్ క్లీన్ చేసుకుంటేనే మంచిదండి. పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా తీసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అలాగే మీకు పూజా మందిరంలో ముగ్గు వేసే అవకాశం ఉంటే ముగ్గు కూడా వేసుకొని అందంగా అలంకరించేసుకొని పెట్టేసుకోండి. ఇదంతా చేయడానికి మనకి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీరు సోమవారం నాడే ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటే మనకి బుధవారం నాడు ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే ద్వారబంధానికి కూడా తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అందమైన ముగ్గులు వేసి ఇలా అందంగా అలంకరించుకోండి. అయితే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలని గడప తల్లిని పాలుతో పూజిస్తామండి. అయితే అక్షయ తృతీయ రోజున గడప పూజ ఎలా చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో పెట్టానండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. మనం పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే గడప పూజ అయితే చేయాలండి. అందుకని మీరు తప్పకుండా ఆ వీడియో చూస్తే మీకు యూజ్ అవుతుంది. ఇంకా పూజలో మనం లక్ష్మీదేవి కుబేరుడు ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకుంటామండి. అయితే ఇలాంటి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి, లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉన్నా సరే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారిని అందంగా అలంకరిస్తున్నానండి. నా దగ్గర ఉన్నటువంటి స్టోన్ మాలని అయితే అమ్మవారికి వేస్తున్నాను. దానికోసం ఇక్కడ ట్రాన్స్పరెంట్ టేప్ ఒకటి తీసుకున్నానండి. ఈ టేప్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి బయటకి ఏమి కనిపించదండి. ఇదైతే మనకి మీషోలో దొరుకుతుంది. మీరు చందనం మాల అయినా సరే అమ్మవారికి వేయించండి. నేను చాలాసార్లు మీకు చూపించాను. ఇంకా కుబేరుడికి అయితే స్వామివారికి పచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ స్వామివారికి చందనం పచ్చ కుంకుమతో అలంకరిస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర పచ్చ కుంకుమ లేకపోయినట్లయితే మామూలు కుంకుమతో అయినా సరే అలంకరించవచ్చండి. ఈ విధంగా మీకు వచ్చినంతలో మీరు ఎలా అలంకరించుకోవాలనుకుంటున్నారో అలా అందంగా అలంకరించేసుకోండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున మనం తప్పనిసరిగా అక్షయ పాత్ర అయితే పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. దానికోసం ఒక కుండ తెచ్చుకొని దాన్ని అందంగా అలంకరించుకొని దాంట్లో ఉప్పు వేసి అమ్మవారికి సంబంధించిన కొన్ని మంగళకరమైన వస్తువులన్నీ కూడా వేసి డబ్బులు పెడతామండి. ఈ అక్షయ తృతీయ కనుక అక్షయ పాత్ర పెట్టుకున్నట్లయితే మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు అని అంటారండి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా అక్షయ పాత్ర అయితే పెట్టుకోండి. అయితే ఈ అక్షయ పాత్ర బుధవారమే పెట్టుకోవచ్చండి. బుధవారం సాయంత్రం వేళలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్పాను చూడండి. ఇంకా ధనలక్ష్మి కొంచెం కుబేర్ కుండలు, ధాన్యం బొట్టలు ఇవన్నీ కూడా మీరు సోమవారం నాడు క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే బుధవారం నాడు పూజలో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయండి. ఒకవేళ ఇంతవరకు ఎవరు పెట్టుకోలేదనుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున తెచ్చుకొని పెట్టుకోండి, చాలా చాలా మంచిది. అయితే వీటిలో ఏమేమి వేయాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా తర్వాత ఈరోజు అమ్మవారికి యాలకుల మాల వేస్తే చాలా చాలా మంచిదండి. అందుకోసం నేను ఇక్కడ యాలకులు అయితే తీసుకున్నాను. ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్దిగా పసుపు వేసి యాలకులు దాంట్లో వేయండి. ఒక్క నిమిషం అయిన తర్వాత వాటన్నిటిని తీసేసి మనకి సూదిలో గుచ్చేసుకుంటే మనకి మాల అయితే తయారైపోతుందండి. ఈ యాలకుల మాల ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ యాలకులు 11 యాలకులు కానీ 21 యాలకులు కానీ 51 యాలకులు కానీ లేదంటే 108 కానీ 111 కానీ ఇలా మీకు ఎన్ని కుదిరితే అన్ని తీసుకొని మాలగా గుచ్చి అమ్మవారి ఫోటోకి కానీ లేదంటే అమ్మవారి విగ్రహానికి కానీ వేయచ్చు. ఇంక తర్వాత కుబేరుడికి ఇష్టమైన కుబేర వత్తులు అలాగే కుబేర అక్షింతలని తయారు చేసుకుంటున్నానండి. దానికోసం నేను ఇక్కడ స్వామివారికి ఇష్టమైన పచ్చ కుంకుమ అయితే తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మన దగ్గర తెలుపు వత్తులు ఉంటాయి కదండి, మనం ఎన్ని వత్తులతో దీపారాధన చేసుకుంటామో అన్ని వత్తులు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ తెలుపు వత్తులకి మనం కలుపుకున్న ఈ పచ్చ కుంకుమని మొత్తం రాసేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం పట్టించేయాలి. ఇంతేనండి. ఈ వత్తులతో దీపారాధన చేస్తే
స్వామివారికి చాలా ఇష్టం. అయితే ఒకవేళ మీ దగ్గర పచ్చ కుంకుమ లేకపోయినట్లయితే మనకి ఏ పూజా స్టోర్స్లో అయినా సరే దొరుకుతుందండి. మీరు ఒక డబ్బా తెచ్చుకుంటే సరిపోతుంది. మనకి పచ్చ ఒత్తులు కూడా మనకి దొరుకుతాయండి. మీరు కావాలనుకుంటే అవి కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోయినట్లయితే మనం దీపారాధనకి ఆయిల్ వాడతాం కదండి, ఆయిల్ వేసైనా సరే కలపచ్చండి. నేను ఇక్కడ 3 ఒత్తులను అయితే తయారు చేసుకున్నానండి. 2 ఒత్తులు ఒక జ్యోతిగా వెలిగిస్తాం కాబట్టి అందుకని 3 ఒత్తులను అయితే నేను తయారు చేసుకున్నాను. ఎక్కువగా కలుపుకోకండి, మీకు ఎంత అవసరమో అంతే కలుపుకోండి. ఇలా ఒత్తులకి రాసేగా కొద్దిగా మిగులుతుంది కదండి, దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకోండి. బియ్యం వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకి కుబేర అక్షంతలు కూడా రెడీ అయిపోయినట్లేనండి. స్వామివారికి ఈ కుంకుమతో అలాగే ఈ పచ్చ ఒత్తులతో దీపారాధన, ఈ అక్షంతలతో పూజ చేయడం చాలా మంచిదండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని ఇలా కుండలతో ఈ వస్తువులు అయితే పెట్టుకుంటామండి. వీటిని కుబేర కుండలు అని కూడా అంటారు. ముందుగా వచ్చేసి బియ్యం పెట్టుకోవాలండి. ధాన్యానికి ఎలాంటి లోటు ఉండకూడదని బియ్యం పెట్టుకుంటాము. తర్వాత పప్పులు పెట్టుకుంటామండి. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. మీరు కందిపప్పు, పెసరపప్పు, ఇంకా శనగలు, ఇంకా పల్లీలు, పచ్చిశనగపప్పు, ఇలా ఏ పప్పులైనా సరే పెట్టుకోవచ్చండి. ఇంక తర్వాత ధనానికి లోటు ఉండకూడదని ఇలా ధనం అంటే మన దగ్గర చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి, అవి మొత్తం ఇలా కుండకి నిండుగా పెట్టుకోవాలి. మీ దగ్గర కుండలు ఉంటే కుండలు తీసుకోండి, లేదంటే ప్రమిదలు తీసుకోండి, లేదంటే బౌల్స్ తీసుకోండి, ఏం తీసుకున్నా పర్వాలేదండి. ఆ తర్వాత ఉప్పు తీసుకున్నానండి, కల్లుప్పు తీసుకున్నాను. ఈరోజు కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత బార్లీ తీసుకున్నానండి. ఈరోజు అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులన్నీ కూడా మీరు ఇంటికి కొని తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే బార్లీ కూడా ఈ విధంగా కుండలో వేసుకొని పెట్టుకోండి. ఇంక తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా కలిపి ఒకే కుండలో పెట్టుకున్నానండి. అంటే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు, గురువిందు గింజలు, శ్రీఫలాలు అన్నీ కూడా ఇలా ఒక దాంట్లోనే వేసి పెట్టుకున్నాను. మీరు సపరేట్గా కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా కొని తెచ్చుకోవాల్సింది పత్తి అండి. మనం కాటన్ ఒత్తులు వాడుతాం కదండి, ఆ పత్తినే మనం ఇంటికి తెచ్చుకొని బాల్స్ లాగా చేసుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవాలండి. విడిపత్తి తెచ్చుకునేటప్పుడు దాంట్లో విత్తనాలు, పిక్కలు ఉంటాయండి, అవన్నీ తీసేసి మామూలు పత్తి ఉంటుంది కదా, ఆ పత్తినైనా సరే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బాల్స్లా చేసుకొని సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ బాల్స్ మీరు 11 కానీ 9 కానీ పెట్టుకోవాలి. ఇంకా పూజకి ఏ సామాగ్రి అవసరం పడతాయో అవన్నీ కూడా ముందుగానే తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలాగే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకుంటే ఎలాంటి మరకలు అవి లేకుండా నీట్గా మెరుస్తూ ఉంటాయండి. వీటికి చందనం కుంకుమలతో బొట్లు కూడా పెడతానండి. బొట్లు పెడితే ఈ సామాగ్రి ఇంకా కళగా కనిపిస్తాయి. అయితే అవి నేను పూజలో పెట్టేటప్పుడు పెడతాను. మీరు ముందుగానే పెట్టేసుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. ఇంకా తర్వాత పూజలో పెట్టడం కోసమని కొత్త పసుపు కుంకుమలు అయితే తీసుకున్నానండి. ఈ పసుపు కుంకుమలు కూడా ఈ విధంగా ఈ బౌల్స్లో వేసి నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను. ఈరోజు కొత్తగా పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు గనక వీలుంటే కొద్దిగా అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పద్మ ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఆ ముగ్గు వేసి అమ్మవారిని పెడితే ఆ అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. అందుకని అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పద్మ ముగ్గులు కానీ, లేదంటే ఐశ్వర్య ముగ్గులు కానీ, లేదంటే కాలమ్స్ ముగ్గులు కానీ ఏవైనా సరే వేసుకొని అమ్మవారిని పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా ప్లేట్లో అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గుని అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు పూజా మందిరంలో ముగ్గు వేసుకునే అవకాశం లేకపోయినట్లయితే ఈ విధంగా ప్లేట్లో వేసుకొని అమ్మవారిని పెట్టుకోండి. ఒకవేళ పీఠం వేసుకున్నట్లయితే ఆ పీట పైనే ఈ ముగ్గుని అయితే వేసుకోండి. ఇంక తర్వాత కుబేరుడికి ఇష్టమైన ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇది కుబేర ముగ్గు. ఇలా కుబేర ముగ్గు వేసుకొని ఆ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అందుకని మీకు వీలుంటే కనుక మీ పూజా మందిరంలో కానీ, లేదంటే గడప దగ్గర కానీ, లేదంటే పూజా పీఠం పైన కానీ, లేదంటే ఎక్కడ ప్లేస్ లేదనుకుంటే ఈ విధంగా ప్లేట్లో అయినా సరే కుబేర ముగ్గులు వేసుకొని ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అలాగే కుబేర యంత్రం కూడా పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర స్వామివారి కుబేర యంత్రాలు ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఈ విధంగా మీరే యంత్రాన్ని వేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే ఆ స్వామివారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి. అయితే ఈ యంత్రం అనేది మీరు ప్లేట్లో వేసుకోవచ్చు, పీట పైన వేసుకోవచ్చు, ఎక్కడైనా సరే వేసుకోవచ్చు అండి. అయితే నేను ఈసారి పేపర్ పైన వేస్తున్నానండి. ఈ విధంగా చందనంతో ఇలా గీతలో పెట్టుకొని మధ్యలో నెంబర్స్ ఉంటాయండి. ఈ నెంబర్స్ లైన్గా ఉండవు, ఈ విధంగానే ఉంటాయండి. ఇలానే వేసుకోవాలి. ఇవి కుబేర యంత్రం నెంబర్స్ అంటారండి. నెంబర్స్ పైనుంచి
నుంచి ఇలా మొత్తం ఇలా లైన్గా వేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ ఏ నెంబర్స్ అయితే వేస్తున్నానో అవే వేయాలండి. అయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా మీరు కుంకుమతో వేయాలండి. ఇలా నెంబర్స్ అన్నీ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా 4 వైపులా కూడా శ్రీం అనే అక్షరం బీజాక్షరం అయితే రాయాలి. ఇంక తర్వాత ఈ పేపర్కి 4 వైపులో కూడా పసుపుతో బొట్లు పెట్టేసుకోవాలండి. అంటే ఇది మంగళకరమైనదని మనం పూజ గదిలో పెట్టుకుంటామని అర్థం. అందుకని దీనికి 4 వైపులో కూడా ఇలా పసుపుతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనకి కుబేర యంత్రం అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా మీరు పేపర్ మీద రాసుకోవచ్చు, ప్లేట్లో రాసుకోవచ్చు, పీట మీద వేసుకోవచ్చు, ఎక్కడైనా సరే వేయచ్చు. నేలపైన మాత్రం వేయకండి. ఇంక తర్వాత పూజకు కావాల్సిన వస్తువులు అయితే నేను తెచ్చుకున్నానండి. ముఖ్యంగా పువ్వులు అయితే ఉండాలి కదా. నాకైతే ఈసారి లిల్లీ పువ్వులు అయితే దొరికాయండి. లిల్లీ పువ్వులు అలాగే గులాబీలు, మల్లె పువ్వులు ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నానండి. ఇంక తర్వాత తమలపాకులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా మనకి పూజలు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టేసుకోండి. ఇలా విడిగా తెచ్చుకున్న పువ్వులు ఏవైనా సరే మాలలు కట్టుకోవాలనుకుంటే ముందుగానే కట్టేసుకోండి. ఎందుకంటే ఈ మాలలు కట్టేసరికి చాలా టైం పట్టేస్తుంది. ముందుగానే మాలలు కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేనైతే లిల్లీ పువ్వుల మాలను అయితే కడుతున్నానండి. అలాగే కనకాంబరం మాలను కూడా కడుతున్నాను. అయితే లిల్లీ పువ్వుల మాలలు ఎలా కట్టాలనేది నన్ను అడుగుతున్నారండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడం కోసమని నేను ఇక్కడ మల్లెపూలు తెచ్చుకున్నానండి. అయితే అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు మల్లెపూలకి కాడలు అయితే ఉండకూడదండి. అందుకని నేను ఇక్కడ కాడలు అన్నీ తీసేసి నేను మల్లెపూలు అన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకుంటున్నాను. ముందుగానే ఈ కాడలన్నీ తీసి పెట్టేసుకుంటే మనకి పూజకి పువ్వులు అనేవి రెడీగా ఉంటాయండి. నేనైతే ఈ పువ్వులన్నీ కూడా ఒక కవర్లో కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంక తర్వాత మనం పూజ ఎక్కడ చేస్తామో ఆ ప్లేస్లో జేగూరు కానీ లేదంటే పసుపు కానీ రాసి ముగ్గులతో ఇలా అందంగా అలంకరించేసుకోండి. దీనిపైన పీఠం వేసి పీఠం పైన ఏదైనా ఎరుపు రంగు క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్ కానీ వేసి పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. అలాగే తులసి కోటకు కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లవి పెట్టుకొని ముగ్గులవి వేసి అందంగా అలంకరించుకోండి. ఎందుకంటే మనం తులసి కోట దగ్గర కూడా ఈరోజు ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ముందుగానే తులసి కోటను కూడా అందంగా అలంకరించుకొని పెట్టేసుకోండి. అమ్మవారికి నైవేద్యాలు స్టవ్ పైన వండాలి కాబట్టి స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా పూజకు ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంతేనండి అక్షయ తృతీయ పూజ కోసం నేను చేసుకున్న ఏర్పాట్లన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పూజా విధానం అంతా కూడా నేను షేర్ చేస్తాను. అందరూ చేసుకునే విధంగానే చెప్తానండి, తప్పకుండా చూడండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులు ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకోవాలనేది నేను ఇంతకుముందే వీడియో చేశానండి. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుందేమో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు యూజ్ అయింది, ఉపయోగపడింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.